హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద మెగా చీఫ్ నబీల్. ఈ మెగా చీఫ్ సెలక్షన్ చాలా గమ్మత్తుగా జరిగింది. ప్రేరణ చాలా గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ కూడా అందరూ ఫిల్టర్ అయ్యాక లాస్ట్లో నబీల్ అండ్ పృథ్వీ మాత్రం మిగిలారు. అసలు చెప్పాలంటే పృథ్వీ విన్ అవ్వాల్సిన టాస్క్ ఇది. నబీల్ అసలు పృథ్వీకి ఏమాత్రం దగ్గరలో లేడు. కానీ నిఖిల్ నుంచి వచ్చిన ఒక చిన్న మిస్గైడెన్స్ వల్ల పృథ్వీ ఓడిపోవడం జరిగింది అండ్ నబీల్ మెగా చీఫ్ అవ్వడం జరిగింది. అందుకే ఫ్రెండ్స్ చెప్తారు, అందరి నుంచి గైడెన్స్ తీసుకోవాలి, కానీ ఫైనల్గా మన గేమ్ మనమే ఆడాలి. ఓకే, ఇదంతా అయింది. ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పర్సన్ ఒకరున్నారు. ఆ పర్సన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. ఎస్, షీ ఈజ్ నన్ అదర్ దెన్ యష్మి. చాలా బాగా ఆడి విన్ అవ్వడానికి చాలా దగ్గరగా వెళ్ళిన పృథ్వీనే సరే అయిందేదో అయిపోయింది, లెట్స్ మూవ్ ఆన్ అనుకొని స్పోర్టివ్గా తీసుకున్నాడు. బట్ మన యష్మి ఓవర్ యాక్షన్ మాత్రం అస్సలు చూడలేకపోయాం. ప్రేరణ మీద పడి ఏడుస్తుంది. నువ్వు చెప్పాలి కదా, స్పేస్ ఉండాలి, కరెక్ట్గా పెట్టు అని పాపం ప్రేరణను బ్లేమ్ చేస్తుంది. కరెక్ట్గా పెట్టడమే గేమ్. సంచాలకుగా ఉన్నవాళ్ళు అది ఎలా చెప్పేస్తారు? ఈ పర్టికులర్ టాస్క్లో కంటెండర్స్ కంటే కూడా సంచాలకే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో నా దృష్టిలో ప్రేరణ సంచాలక్గా ది బెస్ట్ అనిపించింది. ఒక చిన్న మిస్గైడెన్స్ వల్ల పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. అంతే, తన బ్యాడ్ లక్, అంతే, ఏం చేయలేం. అండ్ ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు ది మెగా చీఫ్ నబీల్. ఇంతమంది హౌస్మేట్స్ని మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు. మరి ఎలా చేస్తాడో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.